కేటీఆర్ గారు హరీష్ రావు గారు తిరుగుతున్నారు. కానీ మీరు కొట్లాడింది సరిపోతలేదు, మీరు గిన్ని జరుగుతున్నాయి కదా, గింత విచ్చలవిడిగా జరుగుతున్నది కదా, మీరు ఏం చేస్తున్నారు చెప్పి మంత్రులే అందిస్తున్నారు, సమాచారం అందిస్తున్నారు. ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, మేము సొంత పార్టీ ఎమ్మెల్యేలు మేము వచ్చేలేమని. ఇలా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఒక్క ఎమ్మెల్యేని తొత్తుకున్నాడండి. ఒక్క ఎమ్మెల్యే మీరు చెప్పండి. పోచారం గారు ఏం మాట్లాడినో మీరు చూసిండ్రు, ఇలా వచ్చిన మైపాల్ రెడ్డి గారు ఏమైందో మీరు చూసిండ్రు, ఇలా మన గద్వాల ఎమ్మెల్యే గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఏమైందో మీరు చూసిండ్రు, ఇలా దానం నాగేంద్ర గారు ఏం మాట్లాడతారో మీరు చూసిండ్రు, ఇలా వీళ్ళన్నీ మీరు చూస్తున్నారు కదా. ఒక్క ఎమ్మెల్యే కూడా ఇవాళ అతి తక్కువ కాలంలో ఇలా తృప్తిగా లేరంటే నువ్వు అర్థం చేసుకోవాలి కదా. స్వయంగా నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కూడా 15 మందో 20 మందో అసంతృప్తితో ఉన్నారు కదా. నీదేం 50 మెజార్టీతో 100 మెజార్టీతో లేదు కదా. నీ బయటకు వెళ్ళి వచ్చిన 16 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా. 16 మంది పెద్ద లెక్క అండి? 64 మందిలో 16 మంది పెద్ద లెక్కనా? మీకు అర్థం కాదు కదా. స్వయంగా ఇంకొకటి గమ్మతైన విషయం అంటే, కాంగ్రెస్ పార్టీలో మాకు మేమే ఓడగొట్టుకుంటామండి, మాకెవరు శత్రువులు లేదంటారు. వాళ్ళ కల్చర్ మొదటి నుంచి అట్లే ఉంది. కాబట్టి నేను ఆ లోతుల్లోకి నేను పోను. కానీ ఒకటి మాత్రం సత్యం, రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఒక స్టేట్స్మెన్ లాగా ఇంకా ఉన్న టైం ఏతుందో మంచిగా పరిపాలించుకునే ప్రయత్నం చేసుకోవాలి. కానీ ఈ వట్టిగా ఈ మొత్తం మాటలు మాట్లాడు, ఈ తిట్టే కల్చర్ పెట్టుకోవడం, వట్టిగానే అంటే జుగుప్సాకరమైనటువంటి భాషలు మాట్లాడి అవమానపరచడం బంద్ చేసుకొని సప్పుడేక నీకు మంచి అదృష్టం, నువ్వు అదృష్టవంతుడివి. తెలంగాణ ప్రజలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనంత గొప్ప అధికారాన్ని కట్టబెట్టిండ్రు, బాధ్యతనిచ్చిండ్రు. తక్కువ వయసులో చిన్న వయసులో అయినా కూడా నీకు ఇచ్చిండ్రు, అంతకుముందు అనుభవం లేకపోయినా కూడా నువ్వు ఇచ్చిండ్రు. మంచిగా చేసుకునే ప్రయత్నం చేయి తప్ప అందరితో పంచాయి పెట్టుకొని అందరిని దూరం చేసుకొని మొత్తం నువ్వు ఒక ముఖ్యమంత్రివి. అర్బన్ డెవలప్మెంట్ నీ కిందనే ఉంటుంది, ఎడ్యుకేషన్ నీ కిందనే ఉంటుంది. అసలు నువ్వు ఎట్లా చేయాలి? నీ హోమ్ మినిస్టర్ నీ కిందనే ఉంటుంది. ఎట్లా సాధ్యమైందండి? అంటే కాంగ్రెస్ పార్టీలో నీ హోమ్ మినిస్టర్ నడిపే శక్తి లేదా? ఇలా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ నడిపే శక్తి లేదా? ఓ ఎడ్యుకేషన్ మినిస్టర్ పనిచేసే శక్తి లేదా? వాటి చేపల మంత్రి అని చెప్తే బీసీ వెల్ఫేర్ మంత్రి అని, లేకపోతే వాటి మైన్స్ మంత్రి అని గొప్ప గొప్ప ఉన్నారు కదా. మంచి మంచి మంత్రిత్వ శాఖలు ఇచ్చి ఇవాళ వీళ్ళందరికీ బాధ్యతలు పంచి గౌరవాన్ని పెంచి ఇగో మనకు అవకాశం ఇచ్చిండ్రు. ఓ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందనేటువంటి కృతజ్ఞతాభావంతో ఆనాడు కేసీఆర్ ఓడగొట్టాలని చెప్పి ఇచ్చిండ్రు. దీన్ని కాపాడుకుందామనేటువంటి ఆలోచన ఎందుకు చేస్తలేవండి నువ్వు? ఇవాళ డే 1 నుంచి కూడా నీకు తెలవాలి కదా నీకు. ఇలా మేము ప్రతిపక్షాలు ఉన్నాం, మేం పనుల కోసం పోతే కూడా ఇలా అధికారికమైన కేసీఆర్ గారు ఉన్నప్పుడు అధికారికమైన ప్రోగ్రాంలలో కూడా పార్టీ పరంగా చేస్తుందని చెప్పి ఎవరిని పిలవకపోతుండే, ఎవరి పేర్లు పెట్టకపోతుండే, అవమానపరుస్తుండే. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను చూసిన. కానీ నీవన్న కనీసం మన పాత పద్ధతులు, కాంగ్రెస్ పార్టీకి వారసుని కదా. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేనే ఏ పార్టీ ఉండేది కాక సభాధ్యక్ష స్థానం ఎమ్మెల్యేగా ఉంటుండే. నేను చూస్తుండే ఇవాళ శిలాపలకాల మీద మొత్తం ప్రోటోకాల్ అని పెట్టి, నేను లోకల్ ఎమ్మెల్యే అయినప్పటికి కూడా 2-3 ఎమ్మెల్సీలు ఉంటే, 2-3 రాజ్యసభ సభ్యులు ఉంటే వాళ్ళందరి పేరు పెట్టిన తర్వాత మా పేరు పెడతారని కింద ఎంపీ సోయి ఉండాలి కదా. అసలు లోకల్ ఎమ్మెల్యే లోకల్ ఎంపీ అంటాడు. ఒక విశిష్ట దానికి చెప్పి ఎంపీని పెట్టుకుంటారు, ఓ సభాధ్యక్షులు అని చెప్పి ఎమ్మెల్యే పెట్టుకుంటారు, గౌరవ అధ్యక్షులు అని చెప్పి ఎవరైనా గెస్ట్ అయితే పెట్టుకుంటారు. ఓ గట్టాడి పని చేస్తున్నారు వీళ్ళు. మాలాంటి వాళ్ళు ఏమైనా ఫోన్ చేసినప్పటికి కూడా సప్పుడు ఉండదండి. ఓ ఇల్లు అడిగితే ఓ ఇల్లు లిస్ట్ పంపిస్తే సప్పుడు ఉండదు. ఓ ఏదైనా గిట్లాంటి అన్యాయం జరిగిందని చెప్పి చెప్తే సప్పుడు ఉండదు. గిదికి కావాలని చెప్పి డెవలప్మెంట్ కావాలంటే సప్పుడు ఉండదు. గిట్లుంటే ఎట్లా నడుతుందండి చెప్పండి? ప్రభుత్వం అంటే కేవలం అధికార పార్టీ అనేటువంటి ఒక అహంకారం గతంలో ఉందని నువ్వే అన్నావు కదా. మరి ఇవాళ ఏం పని చేస్తున్నావు? నువ్వేం పని చేస్తున్నావు? ఇప్పుడు ఇది బీసీ ఇష్యూగా చూస్తున్నా. బీసీ ఇష్యూ అవుతుందా? బీసీల గౌరవం దొరుకుతుందా ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో? నేను ఇక బీసీ గురించి ఎస్సీ గురించి నేను ఎందుకు చేస్తా, కానీ ఒక్కటైతే ఆక్రోశం ఎక్కడి నుంచో బయటపడ్డది. దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. కానీ దీన్ని క్రమశిక్షణ చర్య అని చెప్పి తీసి పడేస్తా అంటే ఎంతమంది తీసేస్తావు నువ్వు? ఏమవుతుంది? మీరు రాకముందు చర్చలో ఈ టాపిక్ వచ్చింది, బర్తరఫ్ అనే చర్చ జరుగుతుంది కొండా సురేఖ. గతంలో ఈటల రాజేందర్ కూడా బర్తరఫ్ చేశారు కేసీఆర్. వి ప్రకాష్ అన్నారు చర్చలు ఏంటంటే బర్తరఫ్ చేసినందుకు దీంట్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. రాజకీయాలు హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. దాన్ని తీసేసిండు. కేసీఆర్ సూసైడ్ చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి ఇప్పుడు గింతమంది ఇప్పుడు ఒక చిన్నారెడ్డి, ఒక పోచాల శ్రీనివాస్ రెడ్డి, ఒక మైపాల్ రెడ్డి, ఒక రాజగోపాల్ రెడ్డి, ఒక కొండ సురేఖ, రేపు ఇంకొక మంత్రి అవుతాడు. ఎంతమంది తీసేసుకుంటూ పోతావు నువ్వు? అది కాదు కదా పరిష్కారం.
కారణం ఏంటో అన్వేషించుకోవాలి కదా నువ్వు. కారణం ఏంటో అన్వేషించుకోవాలి. ఎక్కడో మిస్టేక్ ఉంది, గ్యాప్ ఉంది, దాన్ని సర్దిద్దుకోవాలని ఆలోచన ఉండాలి. కానీ పెట్టించి అటు ఒక గ్రూప్ పెట్టించి ఇటు ఒక గ్రూప్ పెట్టించి నువ్వు కొట్టుకుంటే ఏమవుతుంది? నీకు ఉన్న మెజార్టీ 64 సీట్లు 65 సీట్లు నీకు ఉండొచ్చు, నీకు ఉన్నాయి. ఒక 6 పోతే కథమైన నీ గవర్నమెంట్. ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అయితే ఇప్పటికీ నీకు విశ్వాసం లేనట్టుగానే ఉండబట్టి 10 మందిలో ఎవరికి లేదు లేదు. ఓ 15 మంది వేరే గుంపు పెట్టినా ఆనబడితేనే ఉంటుంది. నువ్వు నీ గవర్నమెంట్ స్టేబుల్ లేదని నీకు అర్థమైన తర్వాత కూడా ఇంకా నువ్వు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి ఇట్లా చేస్తాడు. ఏం చేస్తావు నువ్వేం చేసేదేముంది? ఇదేం 100 సంఖ్య ఎక్కువ ఉండి నువ్వు నడతలేవు, గుర్తుపెట్టుకో. ఓ 50 మంది రేవంత్ కేంద్రంలో సపోర్ట్ ఉంది అంటున్నారు, కేంద్రంలో బీజేపీ సపోర్ట్ తెలియదు. మరి మా దగ్గర ఒక కడేబాయ్ చోటబాయ్ అని తెలియదు. ఆయనకి ఏదో ఈడ పోయి నేను ఏబీపీ నుంచి వచ్చినా చెప్పుకుంటుండొచ్చు, నేను ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ అని చెప్పుకుంటుండొచ్చు, నేను మీకు దూరంగా అని చెప్పుకుంటుండొచ్చు, మీకు దగ్గర ఉంటా అని చెప్పుకుండొచ్చు. నాకేం తెలుసు, రాజకీయాలు ఇంత గమ్మతుంటే మీకు తెలియదేమో. సో ఎప్పుడు ఛాన్స్ ఉందా అట్లాంటి అవకాశం? నాకు నేను దాని గురించి కామెంట్ చేయను.